నిజంగా నీకు అన్యాయం చేసిన వాళ్ళకి నువ్వు పగ తీర్చుకోవాలనుకుంటే బెస్ట్ ప్రాసెస్ చెప్తున్నా. ఇంకా ఇంతకంటే మంచి పగ తీర్చుకునే పని ఇంకొకటి లేదు. ఏంటో తెలుసా? వాళ్ళ ఇబ్బందులో మేలు చేయండి. అంతకంటే పగ తీర్చుకునే ఇంకొక ప్రాసెసే లేదండి. వాళ్ళు కుమిలి కుమిలి ఏడుస్తారు తెలుసా? ట్రై చేసి చూడండి, నేను చెప్పేది కరెక్ట్ రాను. ఇంత ద్రోహం చేశారు కదా, మీరు వాళ్ళ మీద పగ తెచ్చుకోవాలనుకుంటే మీరు చేయగలిగినంత మేలు వారికి చేయండి. దేవుని వాక్యం చెప్పింది సత్యమే కదా. వాడి తలల మీద నిప్పులు పోసినట్టు అవుతుందట. అయ్యో, మేము ఆయన చేతులకు మేకులు కొట్టాము, అదే చేతులు వచ్చి ఈరోజు మమ్మల్ని ఆదరిస్తున్నాయి. ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టాము, ఈరోజు మాకు ప్రశాంతతనివ్వడానికి ఆయన వచ్చాడు. ఆయన కొడాలతో కొట్టాము, ఉమ్ము వేశాము, ఈరోజు ఆయన మాకు రక్షకుడు అయ్యాడు. ఈరోజు మా పాపం క్షమించి నిత్య జీవానికి మమ్మల్ని నడిపిస్తున్నాడు. దేవుడు చేసిన మేలులు, దేవుని ప్రేమ తిరిగి మనం దేవుని హత్తుకునేటట్టు పశ్చాత్తాపంలోనికి మనం నడిపిస్తుంది. మనము ఎవరినైతే మనకు ద్రోహం చేశారో వారిని మనం క్షమిస్తే వాళ్ళ ఆలోచనలన్నీ కూడా మారిపోతాయి. అయ్యో, అనవసరంగా వాళ్ళని ఆ మాట అన్నాం, అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాం, అనవసరంగా ఈ పని చేసాం, అలా చేయకపోతే బాగుండు అని వాళ్ళకి రియలైజేషన్ వస్తుంది. అలా కాకుండా మీరు ముఖం మార్చుకొని వాళ్ళ ముఖం మార్చుకొని చచ్చేదాకా అట్లాగే ఉంటారు. కొంతమంది చచ్చినారాము అంటారు, రారు కూడా కొంతమంది ఉన్నారు. సొంత తల్లి సొంత తండ్రి చనిపోయినా కూడా వెళ్ళని వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మీకేం తెలుసండి, మా మధ్యలో ఎన్ని గొడవలు జరిగాయి. అలాంటి పరిస్థితులు ఏ క్రైస్తవుడు ఉండకూడదండి దయచేసి. మొట్టమొదటిగా నీకు క్షేమం, రెండవది ఎదుటివానికి కూడా అది క్షేమం. క్షమించడం ద్వారా వాళ్ళ తప్పును వాళ్ళు తెలుసుకుంటారు, రియలైజ్ అవుతారు, మారుమనసు పొందుతారు, దేవుని ప్రేమను తెలుసుకుంటారు. ప్రేమతో గెలవండి. కీడుని కీడు చేత గాక మేలు చేత కీడును జయించండి.